మన నరేంద్ర మోడీ గారు ఇద్దరు మహిళలను పెట్టి ఏ విధంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని ధ్వంసం చేసాడో ఒకసారి ఆలోచించాలి. నిజంగా కూడా ఈ ప్రాంతంలో మా ఆడబిడ్డలు చాలామంది ముందుకు రావడం జరిగింది. నిజంగా మా యువతకు చెప్పేది ఒకటే, రాబోయే రోజుల్లో మన దేశానికి ఏ విధంగా మన వంతు కృషి చేస్తామో మీరందరూ ఇప్పుడే సంకల్పం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నిజంగా కూడా మనమందరం ఆలోచించాల్సిన బాధ్యత ఏంటంటే, మన దగ్గరికి రాగానే నా కులము, నా మతము, నా పాలోడు ఇట్లాంటి కాదు, నా దేశం ఏంది, నా భారతదేశం అంటే ఏంది, నా భారతీయులు అంటే ఏంది, నా భారతదేశ సంస్కృతి అంటే ఏంది, నా భారతదేశంలో కల్చర్ ఏందో దాని మీద మనం పోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి నిజంగా కూడా యువత ఇంత పెద్ద వచ్చినందుకు మా ఆడబిడ్డలకు, మా తమ్ముళ్ళకు, మా అన్నలకు నిజంగా పేరు పేరు నమస్కరిస్తున్నాను. నిజంగా మనమందరం ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి రంగంలో ఉంది. ఈరోజు చాలామంది డ్రగ్స్ అలవాటు పడి చాలామంది చెడిపోతారు. యువతరం చిన్నప్పుడే డ్రగ్స్ అలవాటు చాలామంది వాడి చెడిపోతారు. కాబట్టి మనం అందరం చదువులో ముందుకు పోవాలి, ఫోన్లు పక్కకెక్కాలి. ఫోన్లతో చెడిపోతారు. ఆ ఫోన్లలో చూసుకుంటూ పోతూ ఏదో పనికిమని వస్తే దాని మీద అడిక్ట్ అయి మనం చెడుదారులు పడతారు. కాబట్టి యువత మీరు నిజంగా ఫోన్లు పక్కకెట్టండి. ఫ్యూచర్ ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత ఫోన్ అవునన్నా కాను మన చేతికి వస్తుంది. అప్పుడు ఏదైనా చూడొచ్చు. కాబట్టి మీరు అందరూ ముందుకు పోయిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఈ ప్రాంతంలో నిజంగా కూడా ఇంత పెద్ద తిరంగయాల ప్రదేశాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కరిస్తూ బుగ్గన నరసింహరావు గారు చెప్పినట్టు నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకు పోతుండో, నరేంద్ర మోడీ గారు అంటే మన దేశ ప్రధాని. చాలా మందికి ఏంటంటే కొందరికి ప్రధాని అనుకుంటారు, కాదని చెప్పే విధంగా మీ యువత, మీ అమ్మ నాయన చెప్పాల్సిన బాధ్యత ఇది. దేశ ప్రధాని అంటే మన అందరికి ప్రధాని. నిజంగా కూడా నిన్న ఒక పాకిస్తాన్లో ఆయన ఆర్మీ పోయి అమెరికాలో పోయి చెప్తాడు, అయ్యా నాయన అణుబాంబులు వేస్తాను. బిడ్డ అణుబాంబులు వేస్తే నా యువత కూడా ఇలా నడుము కట్టి ముందుకు వచ్చింది పాకిస్తాన్ చిత్తు చూపు చేయడానికే ప్రతి ఒక్కరూ తయారున్న విధంగా మీరు ఆలోచించండి. భారతదేశం అంటే పార్టీలకు అతీతంగా వచ్చి నిన్ను చిత్తు చేసే బాధ్యత ఇలా భారతదేశం ఉంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేనికైనా సిద్ధం. బిడ్డ ముందు అర్థమైంది. ఇద్దరు మహిళలు పెట్టి నీ స్థావరాలను ఏమిటి కట్టించప్ప, అదేవిధంగా జత కట్టిన ఒక మహిళా సంఘం నేను కొట్టుకోపోయేది ఒక్కటే తప్ప పాకిస్తాన్. మనం ఆ విధంగా మనం ముందుకు పోయే బాధ్యత ఉంది. తిరంగా యాత్ర 15 ఆగస్టు రోజు మనం అందరం రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది ఒక సంకల్పం పెట్టుకోవాలి. మనకు దేశం తీసుకొచ్చిన మహానుభావులని గుర్తుంచుకునే విధంగా మీరు అందరూ ముందుకు పోవాల్సిన కోరుకుంటూ, ఎందుకంటే ఆలస్యం వచ్చిన ఏమనుకోదు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ సెలవుకుంటున్నా. భారత్ మాతాకి.